GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. B.Tech లో Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. M.Tech లో Computer Science and Engineering, VLSI and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేషనల్ వ్యాక్యులర్ డే సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట ఆధ్వర్యంలో వాక్డన్ మరియు అవగాహన సమావేశం నిర్వహించారు. వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఏ స్మైల్ అనే పేరుతో సంజీవాయ పార్క్ నుంచి ప్రారంభమైన నడకను ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల జెండా ఊపి ప్రారంభించారు. సంజీవాయ పార్క్స్ నెక్లెస్ రోడ్ PV ఘాట్ నుంచి తిరిగి పార్క్ లో జరిగిన నడకలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, వైద్య విద్యార్థులు, పలువురు వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశంలో వ్యాక్యులర్ వ్యాధుల భయంకర పరిస్థితిగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 25,000 మంది వ్యాక్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్ళను కోల్పోతున్నారని పేర్కొన్నారు. నేను 20 years కెరియర్ లో చాలా లోన్లీనెస్, ఇమ్మొబిలిటీ, దే ఆర్ ది బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్స్ టు డీల్ విత్ అని ఆయన నాకు ఇంటర్వ్యూస్ లో ఇచ్చారు. టేక్ ఇట్ టు అవర్ హార్ట్ అండ్ మైండ్. ఎందుకంటే చీజా
కిమ్స్ సన్షైన్ లో ఆయనకి కాలు మొత్తం అంతా బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయి, అంతకుముందు ప్రాబ్లం వస్తే చిన్న వూండ్ కాస్త పెద్దదైపోయి ఆ బ్లడ్ అంతా లోపల ఇరుక్కుపోయి అది మొత్తం అంతా డ్రైన్ అయిపోయి ఆ పైన ఉండే చర్మాన్ని అంతా తీసేస్తే, అంటే ఇంత దారుణంగా చెప్పాల్సి వస్తుంది. అదంతా స్కిన్ తీసేస్తే ఆ కాల్ని నేను డాక్టర్ నిషాన్ గారితో మాట్లాడాను ఫోన్ లో. మా కజిన్ ఇంకో ఆడు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు అంటే మాట్లాడాను. ఆయన అప్పుడు చెప్పారు, సార్ ఇది ప్రాబ్లం సార్, చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ, లోపల ఎల్లో కైండ్ ఆఫ్ పస్ అంతా ఫామ్ అయింది, అది బోన్ దాకా వెళ్తే వీ హ్యావ్ టు యాంప్యూటేట్, తీసేయాలి కాలన్నారు. సార్ కాలు తీసేయడం ఏంటి సార్ కొంచెం ఆలోచించండి సార్ అంటే, మా కజిన్ కూతురిది నిశ్చితార్థం ఉంది 2 days సార్, ఇది సార్ పరిస్థితి అలా. విల్ సి రాజీవ్ గారు, ఇది సార్ పైగా కాలేండి సార్, ఎందుకు చూసుకోలేదు, ఎందుకు కేర్ తీసుకోలేదు, ఇట్ వాస్ ఫౌల్ స్మెల్లింగ్, అసలు ఎలా ఉన్నారు, ఎలా చేశారు, ఎలా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు సార్, నిజంగా నాకు తెలియదు. బట్ అంటే సార్ ఓకే, రేపు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కానీ తీసి కానీ మేము చూడలేము అన్నారు. సరే సార్ చూడండి సార్, ఇంకా amputate. Back when Dr. Nishan came to me saying that August 6th is National Vascular Day, World Vascular Day, what are we going to do about it? So I think our team immediately came up with this idea that we should do a little bigger, and then we created this whole initiative. Very thankful to Madhvi madam who immediately responded, and she said she's going to be the chief guest, and thank you Rajiv sir also to be the chief guest today. In fact, last but not the least, I think my thanks to the entire team who's worked in the back end for success of this program, Santosh and Paul. వాస్కులర్ ఎండోవాస్కులర్ అనే దాని గురించి మేము 10 రోజుల క్రితం నాకు కూడా తెలియదు. అయితే మా ఇంట్లో జరిగిన, మా కజిన్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ తోటి, కాలుకి ఇబ్బందితోటి తీసుకొచ్చినప్పుడు నాకు ఆ రోజు తెలిసింది. ఆల్మోస్ట్ మా కజిన్ కాలు తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే తీసేది అది అంతా ఫంగస్ పస్సు అంతా ఫామ్ అయింది. బట్ లక్కీగా కిమ్స్ సన్షైన్ వాళ్ళు కాల్ని సేవ్ చేశారు.
ఇప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు చెప్పాడు వాళ్ళకి ఇంపార్టెన్స్. షుగర్ పేషెంట్స్ కానివ్వండి, అలాగే ఏ పని చేయకుండా మనం కూర్చున్నా కానీ, అలాగే ఏమంటారు ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ వాస్కులర్ ఎండోవాస్కులర్ ఇది చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు వాక్, నడవాలి. నడిస్తేనే యాక్టివ్గా ఉంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం అలా ఉన్నాం అనుకోండి, న్యాచురల్గా ఆంపిటేషన్ జరగాల్సిందే, తప్పదు. అయితే అవన్నీ జరగకుండా ఉండడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కిమ్స్ సన్షైన్ వరల్డ్ డాక్టర్ నిషాన్ రెడ్డి గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, వికాస్ గారు, వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వాస్కులర్ ఎండోవాస్కులర్ దీంట్లో. సో వాళ్ళందరూ ఈ అవేర్నెస్ August 6th నాడు ఆల్ ఇండియా వాస్కులర్ ఎండోవాస్కులర్ ది కండక్ట్ చేశారు. బోల్డ్ అంత అవేర్నెస్ క్రియేట్ చేశారు యంగ్స్టర్స్ మధ్యన. అలాగే మాకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు. నేను కూడా నాకు తెలిసిన దాంట్లో ఈ అవేర్నెస్ అందరికీ పంచాలని చెప్పేసి, అలాగే యూత్ను కూడా మీ మాధ్యమం ద్వారా నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళంతా స్ప్రెడ్ చేయండి. వాక్ 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 అంటే మీరు రోజుకు అరగంట కనుక నడిస్తే యూ విల్, అంటే జీవితాంతం విత్ ఆల్ స్మైల్స్ యూ విల్ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ డూ వాక్, అండ్ ప్రివెన్షన్ ఇస్ ది బెస్ట్ మెడిసిన్. సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. కిమ్ సన్షైన్ బేగంపేట్ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. స్పెషల్ థ్యాంక్స్ టు మాధవి గారు అండ్ రాజీవ్ కనగల గారు ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ వాస్కులర్ డే. థ్యాంక్ యూ. అండి August 6 నేషనల్ వాస్కులర్ డే. అసలు వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి, మేము చేసే పని ఏంటి అనే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మనం సాధారణంగా గుండె నుంచి కాళ్ళ వరకు చేతులకి మంచి రక్తం తీసుకెళ్లే వాటిని ఆర్టరీస్ అంటాం. మళ్ళీ చేతుల నుంచి కాళ్ళ నుంచి రివర్స్ లో ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. ఈ ఆర్టరీ సిస్టమ్ లో గానీ వీనస్ సిస్టమ్ లో గానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాస్కులర్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు. దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా స్మోకింగ్ ఆపేసేయడం, ఎక్కువ రోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట వాకింగ్ చేయడం ద్వారా ఈ డిసీజెస్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో చేసిన ఫిర్యాదు నేడు విచారణకు వచ్చింది. గతంలో జేఏసీ చైర్మన్ సర్వి యాదయ్య గౌడ్ వేసిన పిటిషన్ పై కమిషన్ పంచాయతీ రాజ్ శాఖల అధికారులను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే పంచాయతీ రాజ్ అధికారులు మరో నెల గడువు కావాలని కోరడంతో కమిషన్ అనుమతించింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులు ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నది. 20 నెలల సంధి మేము అనేక సార్లు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులను కలవడం, అధికారులను కలవడం జరిగింది. అయినా గాని స్పందించకపోవడంతో మేము మానవ హక్కుల కమిషనర్ గారిని మేము సంప్రదించగా, మాకు గత నెల కింద మేము ఫిర్యాదు చేయగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పుల బాధతోని అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతున్నారు అని ఫిర్యాదు చేస్తే ఈ రోజు పంచాయరాజ్ కమిషనర్ గారిని కలిసి వారికి నోటీసు ఇవ్వడం జరిగింది. వారు నోటీసుకు ఈ రోజు హాజరయ్యేది ఉండే, కానీ పంచాయరాజ్ అధికారులు ఇంకా నెల రోజులు గడువు అడిగినారు. ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మంది
సర్పంచులు ఇప్పటికీ అప్రబాధతో చనిపోయారు. దేశంలో ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చనిపోయారు. వారికి న్యాయమైనది పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదు. కాబట్టి మానవ హక్కుల కమిషనర్ గారిని సంప్రదించగా వారు గత నెల రోజుల తర్వాత మీ ఫిర్యాదుని పరిశీలించి పంచాయరాజ్ అధికారులను పిలిపిస్తానని జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. కానీ మా బిల్లులు ఇవ్వకుండా అనేక మంది సర్పంచులకు చావులకు ఆత్మహత్యలకు కారణమవుతున్నది. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా పరిగణలోకి తీసుకొని ఇది ప్రభుత్వ పై కేసు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. రిజర్వేషన్లు రాజకీయం కోసం కాంగ్రెస్ బీజేపీలో వాడుకుంటున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ బూర్ల రామగౌడ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీలు రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చురేపే ప్రయత్నం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ముఖ్య కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ముందు తెలంగాణ సామాజిక గణన సర్వే 2024 యొక్క నమూనా మరియు పద్ధతిపై ఇటీవల ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కులగణన సర్వే నివేదికను తెలంగాణ ప్రజాక్షేత్రంలో పెట్టడానికి సమయం ఎందుకు దొరకట్లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేసే వరకు బీసీల పక్షాన పోరాడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేసింది అనేది నిజం. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏ రోజైతే ప్రభుత్వాన్ని ఎక్కకముందు గద్దెనెక్కకముందు చేసిన డిక్లరేషన్ మరిచిపోయి ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఉద్యమం బాట పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఎత్తులేసుకొని అసెంబ్లీలో పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఉందని చెప్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టేస్తున్నారు. అంటే ఈరోజు బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఢిల్లీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఈ బిల్లుని ఫుట్బాల్ ఆడుతుంది అనేది నిజం. ఆమ్ ఆద్మీ పార్టీగా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎన్నికల ముందు ఈరోజు బీసీల మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు కపట నాటకాలు ఆడుతున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. మళ్ళీ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని వెళ్తున్నారు. మీరిద్దరు ఒకటే అయినప్పుడు ఈరోజు బీజేపీ కాంగ్రెస్కు తెలుసు ఈ బీసీ బిల్లు అమలు కాదని, బీజేపీకి తెలుసు మేము దీన్ని అమలు చేయడానికి కష్టాలు ఉంటాయని. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బీసీ బిడ్డలని ఈరోజు మభ్యపెడుతున్నారు. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీ ఏదైతే ప్రామిస్ ఉందో 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే, ఆ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణను సాధించుకోవడానికి అందరూ మినిస్టర్ల నుంచి మొదలు పెడితే ఎంపీలు అందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా రాజీనామా చేయడానికి ఆ రోజు ముందుకు వచ్చిర్రు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నారు. ఇప్పుడు కూడా బీసీ బిడ్డలందరూ కూడా అటు బీజేపీలో కావచ్చు ఇటు కాంగ్రెస్ లో కావచ్చు మీరందరూ కూడా రాజీనామా చేస్తేనే ఈ బీసీ బిల్లు తప్పకుండా అమలవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎప్పుడైతే రాజీనామా చేస్తే నెత్తిలో పెట్టుకొని గెలిపించిరో, ఈసారి కూడా బీసీ నాయకులు బీసీ సంఘాలన్నీ కూడా మీ పార్టీ ఏ పార్టీ నుంచి గెలిచిన నాయకులు రాజీనామా చేసిరో ఆ పార్టీ నాయకులను మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీ నాయకులు మిమ్మల్ని నెత్తిలెక్కించుకొని మళ్ళీ గెలిపిస్తారు. లేకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ యొక్క కపట నాటకంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ బిడ్డలందరూ కూడా ఇప్పుడు మేల్కొని ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. తప్పకుండా మీరు గనక ఈ బీసీ బిల్లును తీసుకురాకపోతే కాంగ్రెస్ ని బీజేపీని తెలంగాణలో తప్పకుండా రానున్న ఎలక్షన్ లో ప్రజలు, బీసీ నాయకులు, బీసీ బిడ్డలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని ఒక బీసీ బిడ్డగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా ఈరోజు 2 పార్టీలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో బీసీ సంఘాలతో పాటు బీసీ నాయకుల పోరాడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.